నరసింహ, ఇంటి పేరు నరసింహ, తమ్ముడి పేరు నరసింహ. తాగండి గరం గరం చాయ్. ఎస్, ఏం రో మంచి జోష్ మీద ఉన్నావు. మా బామ్మర్ది గారికి బ్రేకప్ అయింది. ఎస్. ఒరే వాడికి బ్రేకప్ అయితే నీకెందుకురా అంత ఆనందం? ఎందుకంటే ఫస్ట్ నేను వాడి పొరికలు అయినేసా. చీ పోరా, నీకు లేదు బండి, వాడికి ఉంది నాంపల్లి మిర్చిల బండి అని చెప్పి వాళ్ళ అయ్యి చూసిన వాడితో లగ్గం చేసుకుని ఇద్దరికి పెట్టింది పెద్ద మండి. మరి నీకు కూడా బ్రేకప్పే కదరా? నాకు బ్రేకప్ తీసుకునేంత దిల్లు లేదులే. అవునరా, హెచ్ఆర్ దుబ్బేశాడంట. అవు, సిగరెట్ పైసలు కూడా తొప్పేసింది దొంగన డాష్ గాడు. కొత్త హెచ్ఆర్ వస్తుంది, జర భద్రం. వస్తుంది నా అంటే షీనా? షీనే. చిల్లర వేషాలు వేయకుండా ఆమె దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండు, లేదంటే పీకి పడేస్తుంది. చాలా స్ట్రిక్ట్ అంట. బయట టాక్ అయితే లోపల మనం ఇచ్చి పడేద్దాంలే. గుడ్ మార్నింగ్ బాయ్. గుడ్ మార్నింగ్ అని చాయ్ తెచ్చినావా? నువ్వు చాయ్ దాగి నీకు వస్తున్నావా, పని చేయి నీకు వస్తున్నావా బాయ్? నెలలో నువ్వు చాయ్ దాగి పైసలతో నేను బండి కొనుక్కోవచ్చు. పో బాయ్, పోయి జల్దీ పని చేసుకోపో. అరే ఓల్డే ఏం గట్ల పైకి వస్తున్నావు? ఏం గుద్ది చంపేస్తావా ఏంది? సారీ చిన్న బ్రేక్ పర్లేదు. నీ ఏ ముందర పోయి రాకుంది. ఇది గట్ల నాతో తప్పుకో మేడం. తెలుసులే, రోజు ఇలాంటి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పవర్ డబ్బా మక్కాలు నాకు ఈ ఆఫీస్ కొత్త ఏం కాదు. ఇంటర్వ్యూకే కదా, లోనికి పోండి అన్న. అది కాదు చిన్న లేదు పొన్న లేదు, ఆ పౌడర్ డబ్బా తీసుకెళ్ళి లోపల. అసలే ఇయ్యాల మా కొత్త మేడం ఎంట్రీ ఇస్తుంది. ఫ్రెష్ కాఫీ ఇచ్చి బుట్ట బొమ్మని బుట్టలో పడేయాలి, నా చేత పెంచబనాలే. ఏంటి చల్లాయ్, మీ హెచ్ఆర్ మేడం ఇంకా దిగినట్లేదు? వచ్చి గంట అయింది తమ్మి, గరం గరం ఉంది. ఓ అయితే గరం బ్రూ కాఫీ ఇచ్చి మేడంలో ఇంకా వేడి పెంచుతా. ఆ వేడికి కరిగిపోకుండా చూసుకో. మా తెలుసులే, పని చూసుకో చల్లాయ్. బ్రూ కాఫీ ఇచ్చి జీతం పెంచుకుంటా. మేడం గరం గరం బ్రూ కాఫీ. ఏ పౌడర్ డబ్బా మేడం. మేడం గరం గరం కాఫీ తీసుకోండి మేడం. వాట్ కప్ తీసుకెళ్ళి. సరే మేడం. ఇదేంది పొద్దుగాల పిచ్చి పిచ్చిగా మాట్లాడినా పిచ్చిదానిలో దాని పని అది చేసుకుంటుంది. పోనీలే, నన్నేమనలేదు. హే చిన్న, ఇట్రా. అక్కడ గోడ దగ్గరికి వెళ్ళి. అక్కడికే మేడం? సరే మేడం. ట్రే పట్టుకొని గోడ కుర్చీ వేయి. ఏంది మేడం? గోడ కుర్చీ వేయి. బెటర్. దీనమ్మ జీవితం దరిద్రం మొత్తం నా నెత్తినే తగలబడినట్టుంది. నేను ఆ బద్మాష్ గాడు ఇవాళ ఇది పైసాకి పనికిరాని మాటలు మాట్లాడుకురా అని మా అయ్య చెప్తూనే ఉన్నాడు. నీ నోరు గమ్మునుండదు. ఇప్పుడు గిట్లా ఆరాంసే సింహాసనం ఆసనంలా కూర్చోబెట్టింది. బాగుంది. ఏంటి కాఫీనా మేడం? ఏంటి? ఏం లేదు మేడం. మార్నింగ్ ఏదో చెప్పా, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ పౌడర్ డబ్బా అని. అదే మేడం, మీరు ఇన్స్టాగ్రామ్ రీల్లో డబ్బా మొక్కల కన్నా ఫేస్బుక్ లో కనిపించే ఫేక్ ఫేసుల కన్నా అడ్డదిడ్డంగా అందంగా ఉన్నారని. నాలుక కోస్తా. సారీ మేడం. రోజు మన ఆఫీస్కి ఇన్స్టాగ్రామ్లో వచ్చే చెత్త కుప్పల నుండి ఈరోజు ఇంకో చెత్త పౌడర్ డబ్బా వచ్చిందని అన్నాను మేడం. సారీ మేడం, ఇంకోసారి అన్నాను మేడం. మీ మీద ఏంటి? నా మీద ఒట్టు మేడం, ప్లీజ్ మేడం.
వదిలేండి మేడం. ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి పిచ్చి పిచ్చిగా వాగేవో పీకేస్తా. వెళ్ళు. రే ఏంట్రా హెచ్ఆర్ రూమ్ లోంచి ఇంత చెమటలతో వచ్చావు? లోపల ఏం జరిగింది? మేడం నేను గరం గరం బిర్యానీ కలిసి ఫుల్గా తిన్నాం. రే నువ్వు మామూలుడు కాదురా. ఆహా వచ్చిన ఫస్ట్ రోజే ఏ ఊకో అన్న, లోపల నాకు పేజ్ ఆఫ్ అయింది. లోపల నా చేత గోడాల్సిన ఇచ్చింది. ఆసనమా? ఆసనం అంటే నువ్వు అనుకున్నది కాదు, మరి ఎప్పుడు అదే. చూడటానికి బక్క చిక్కులు మేకలా ఉంది కానీ మసుదా సినిమాలో సంయుక్త మీనలా ఉంది. మసుదాలో సంయుక్త కాదు కదరా. ఏదోలే అన్న, ఫ్లోలో వచ్చింది, ఫాలో అవ్వు. ఆమెతో గట్ల గిట్ల తప్పుగా మాట్లాడినాం అనుకో, మనకి శవాసనమే. అంత మెంటల్ మేడం. ఆహా నాకు ఈ రోజు వచ్చింది, ఏదో ఒక రోజు మీకు కూడా ఆసనాల రోజు వస్తుంది. జర భద్రం. మేడం గుడ్ మార్నింగ్. ఇదేంటో తెలుసా? ఆఫీస్లో ఎవరైనా లవ్ లెటర్ రాసాడు కొంప తీసి చచ్చాడే నా కొడుకు. రే మెడలు ఇరుగుతాయి. ఇది తమ రెజ్యూమ్. ఇది ఇంకా దాచిపెట్టారు సుబ్బి సారు. సుబ్బియా? మీ సీట్ జమానా హెచ్ఆర్ మేడం. అయినా ఓపెన్ డిగ్రీ చేసి ఇలాంటి జాబ్ ఏంటి? భగవాన్ అచ్చే కరేతో మేరోకి ఫకీర్ బనేగి. ఏంటి? ఏం చెప్తాం మేడం, అయ్యనెత్తిని పెట్టిన అప్పులు, అమ్మ చెప్పే తిప్పలు, చెల్లి పెట్టే చికాకులు, చిల్లర కోసం అన్న చెప్పే అబద్ధాలు అన్నీ నా గుండెల్లో దాచుకొని ఏదో ఒక జాబ్ చేద్దామని రోడ్డు మీద పడి తిరుగుతుంటే ఆ పాన్ డబ్బా దగ్గర సిగరెట్ తాగుతూ సుబ్బిగాడు నన్ను చూసి ఈ జాబ్ ఇప్పిస్తాడని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఆఫీస్ బాయ్ని చేసిండు. బేకార్ నా కొడుకు. అయ్యో, ఇంక ఈ పైసలు ఈ అప్పులు తీరాలంటే ఇంక తప్పది తిప్పలు. నడుస్తుంది మేడం అలా. డోంట్ వరీ, ఏదైనా కొద్ది రోజులే ఉంటాయి. జాబ్ అయినా అప్పు అయినా నీకంటూ గుడ్ డేస్ వస్తాయిలే. చూడాలి మేడం. సర్లేండి, ఇదిగోండి మీకు పార్సిల్ వచ్చింది.